నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు టీడీపీ సీనియర్ లీడర్ కంచర్ల విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మౌనికా చౌదరి గారు. సార్ ఇప్పుడు ఈ డిఎస్సి మీద అవకతవకలు అని చెప్పేసి రాష్ట్రం మొత్తం కల్లోలం చేసేస్తుంది వైసీపీ శ్రేణులందరూ కూడా. అయితే వాళ్ళ హయాంలోనే ఏపీపీఎస్సిలో మామూలుగా కాదు, అసలు డ్రాస్టిక్ లెవెల్లో ఫెయిల్యూర్ అయిపోయింది ఆ ఎగ్జామ్ అనేది. అంటే ఒక హైలాండ్లో కూర్చొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత పనోళ్ళ చేత దిద్దించేసిన ఘనత ఆ పార్టీకే చెందింది. అంత అంటే గురువింద గింజ అంటారు చూసారా, వాళ్ళ కింద వాళ్ళు చూసుకోరని. ఇప్పుడు ఎటువంటి ఇష్యూ లేకుండా పారదర్శకంగా జరిగినటువంటి ఈ ఎగ్జామ్ మీద వాళ్ళు పడుతున్నారు. ఇదంతా దేనికంటారు? అంటే దాని నుంచి తప్పించుకోవడానికి అంటారా? అవునవును. ఇప్పుడు సిట్ నివేదిక ఇవ్వబోయే విషయం, సిట్ అంటే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో పనిచేయదు. అది సాక్షాత్తు కోర్టు అత్యున్నత న్యాయస్థానం అది సిట్ని డైరెక్ట్ చేసింది. ప్రత్యేకంగా కాన్స్టిట్యూట్ చేయండి సిట్ని అని చెప్పి డీజీ స్థాయి అధికారి, డీజీ స్థాయి పోలీస్ అధికారి వారి పర్యవేక్షణలో సిట్ పోతే, ఆ సిట్టు కొంతకాలంగా దర్యాప్తు చేసి సుమారు ఆ మామూలు కుంభకోణం కాదు, సంఖ్య 165 ఉద్యోగాలైనా పోతే రాష్ట్ర అత్యున్నత సర్వీసు, ప్రతి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఆల్ ఇండియాకి అత్యున్నత స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. అక్కడ సివిల్ సర్వీసెస్లు అని దాన్ని పిలుస్తారు, దాన్ని సివిల్ సర్వీసెస్ అంటారు. ఆ సివిల్ సర్వీసెస్కి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్ లాంటి వాళ్ళు, ఇంకా ఇతర క్యాడర్లో ర్యాంకులను బట్టి నియామక ప్రక్రియ జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ ఏమి నిర్వహిస్తుందంటే గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, గ్రూప్ 3 అని, గ్రూప్ 4 అని, ఈ విధంగా కేటగిరీ వైజ్ నోటిఫికేషన్స్ ఇస్తుంటుంది. ఇది గ్రూప్ 1 అత్యున్నత స్థాయి ఉద్యోగాలు ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో గెస్టెడ్ ర్యాంక్ పోస్టులు. ఆర్డీఓ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంటే డిఎస్పీ అని పిలుస్తాం మనం. అట్లాగే జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా కోఆపరేటివ్ అధికారులు, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఆ విధంగా జిల్లా స్థాయి పోస్టులు, అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ స్థాయిలో పోస్టులు, అంటే అత్యున్నత ఉద్యోగాలు. అక్కడి నుంచి తర్వాత వాళ్ళ సర్వీస్ని బట్టి ప్రమోషన్స్లో వాళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్లు కూడా అవుతారు. తర్వాత గ్రూప్ 1కి ఎంపికైన వాళ్ళు చాలామంది పోలీస్ శాఖలో ఐజీలు, అడిషనల్ డీజీలు దాకా పోతారు. అదేవిధంగా మన ఐఏఎస్, కన్ఫర్డ్ ఐఏఎస్కి ఈ ఆర్డీఓగా డైరెక్ట్గా ఎన్నికైన వాళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్లు భవిష్యత్తులో రాష్ట్ర సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాకా పోతారు. అలాంటి ఉద్యోగాలు వాటికి సంబంధించి కన్నుగుట్టింది. పోతే మొత్తం వాటి 165 పోస్టులు కైవసం చేసుకోవాలని కన్నుగుట్టింది. తెలిసిన వారికి, తమను ఆశ్రయించిన వారికి, తమ బంధుమిత్రులకి. అదేవిధంగా ఒక్కొక్క పోస్టు అమ్మకం 50 లక్షలు, ₹1,00,00,000. ఎందుకంటే మగపిల్ల వాళ్ళకి ఇస్తే మగపిల్ల వాళ్ళకి కట్నం కూడా పెరుగుతుంది. డౌరీ వరకట్న నిషేధ చట్టం ఉన్నా అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అది ఫోర్స్లో ఉండదు, చట్టాలు ఫోర్స్లో ఉండవు. అంటే భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి లెక్క చేయడు కదా. అందువల్ల ఏంటంటే వరకట్న నిషేధం ఏమి ఉండదు. ఈ వాళ్ళకి అభ్యర్థులు ఎవరైనా గ్రూప్ 1కి ఆర్డీఓనో, డిఎస్పీనో, జిల్లా పంచాయతీ అధికారో, లేకపోతే ఎండోమెంట్స్ జిల్లా అసిస్టెంట్ కమిషనరు, జిల్లా రిజిస్ట్రారు, పోతే జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ పోస్టులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇవన్నీ దాని ద్వారా నియమించబడతారు. కాబట్టి ఆ పోస్టులు వస్తే వచ్చే అల్లుడికి సంపన్నులు ₹1,00,00,000 కట్న కానుకలు ఇస్తారు. అదొకటి. అదే కాకుండా మంచి శాలరీస్. అందువల్ల వీళ్ళ దగ్గర గుంజాలనేది ఒక ఉద్దేశం ఈ నిరుద్యోగ అభ్యర్థుల దగ్గర. పైగా క్రేజ్ అలాంటిది, ఆ పోస్టులకు ఉన్న క్రేజ్ అలాంటిది. కాబట్టి 165 పోస్టుల్లో ₹1,00,00,000 దండుకోవచ్చు. ఈ కాన్సెప్ట్తో వాళ్ళు ఏం చేశారంటే, మూల్యాంకనం అనేది ఒక్కసారే జరుగుతుంది. మూల్యాంకనం అంటే వాల్యుయేషన్, అంటే పరీక్షా పేపర్లు దిద్దడం. పరీక్షా పేపర్లో ఏదన్నా మార్క్స్ అవకతవకలు, ఏదన్నా కూడికలో లోపాలు ఏమన్నా ఉంటే రీకౌంటింగ్ అంటారు. దానికి ఒక చలానా కట్టి రీకౌంటింగ్ చేయిస్తారు. రీవాల్యుయేషన్ అనేది చాలా చాలా అరుదైన విషయం. పోతే 408 మంది కోర్టుకు వెళ్ళారు నిరుద్యోగులు. ఇది 3 సార్లు ఈ పేపర్లు మూల్యాంకనం చేశారు. ఎక్కడైతే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసులో, హెడ్ క్వార్టర్లో ఈ మూల్యాంకనం జరగాలో అక్కడ జరగకుండా చాలా అవకతవకలు జరిగాయి. పోతే వీళ్ళు
వేరే రకరకాల రంగుల పెన్నులతో అదేవిధంగా ఎరాజర్లు పెట్టి ఆ వైట్నర్ పెట్టి అదేవిధంగా అక్కడ పనిచేసే ఎలక్ట్రీషియన్స్ని పెట్టి పనిచేసే అక్కడ వాచ్మెన్లను పెట్టి అదేవిధంగా అక్కడ పనిచేసే ఆడవాళ్ళని పెట్టి కుడి చేత్తో ఎడమ చేత్తో సంతకాలు పెట్టించి వాళ్ళ చేత పరీక్షా పేపర్లు దిద్దిచ్చి ఆ విధంగా ఒకసారి చేశారు, రెండోసారి చేశారు, మూడోసారి చేశారు అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. అప్పుడు కోర్టుకు వెళ్తే ఆ తర్వాత కోర్టు డీజే స్థాయి అధికారిని సిట్ అధికారిగా నియమించింది. ఇప్పుడు సంవత్సరాల తరబడి దర్యాప్తు అనంతరం 10,000 పేజీల నివేదిక సిట్ అధికారులు కోర్టుకు సమర్పించింది. ఆ సమర్పించిన నివేదికలో ఈ అంశాలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఇచ్చే డైరెక్షన్ బట్టి ఆ పరీక్షలు రద్దు చేసి తిరిగి మళ్ళా పరీక్షలు నిర్వహించడం లేదా అనేది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ నివేదిక వచ్చే విషయం, నివేదిక బయటకు వస్తుంది, కోర్టుకు సమర్పించబోతున్నారనే విషయం తెలిసింది. అందుకనేగా ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సింది, సంవత్సరం క్రితం డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయి నియామక పత్రాలు అందుకొని ఉద్యోగ విధుల్లో చేరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి 16,000 కుటుంబాలని కడుపు కొత్తగా రైలిచ్చింది జగన్మోహన్ రెడ్డి చర్య. ఈ నివేదిక, ఈ 165 ప్రభుత్వ గ్రూప్ 1 ఉద్యోగాల చరిత్ర, వీటి లోటుపాట్లు, వీటి గుట్టు రట్టు అవుతుంది. సిట్ నివేదిక ద్వారా కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారు, కోర్టులో చుక్కెదిరయ్యే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా బదనాం అయిపోతాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం కుంభకోణాలను, జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతా చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ లోకానికి వెల్లడయ్యే ముందు ఎప్పుడో సంవత్సరం క్రితం ఉద్యోగాల్లో చేరినటువంటి ఈ యొక్క ఉపాధ్యాయుల నియామకాలు పూర్తిగా అవకతవకలు జరిగాయి, అవినీతితో జరిగాయి, అక్రమాలతో జరిగాయి. కొన్నాళ్ళు పేపర్లు లీక్ అయినాయి అని ఆగం చేశారు. పేపర్లే ఉండవు, దానికి పేపర్లు ఉండవు, కానీ పేపర్లలో లీక్ అయినాయి అని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా రెండోసారి ఇందులో కొన్ని పోస్టులన్నీ అమ్మేశారని చెప్పారు. 3 అవి 2 ఆరోపణలు మళ్ళా స్పందన లేదని స్పోర్ట్స్ కోటాను తీసుకున్నారు. హారిజంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ ఒక ముఖ్యమంత్రిగా చేసినోడికి జ్ఞానం లేదనే దానికి ఇదే నిరసనం. ఇటువంటి వాడిని ఎన్నుకుంటే ఆయనకి చట్టాలు ఏం తెలియదు, రాజ్యాంగం తెలియదు, రూల్స్, బిజినెస్ రూల్స్ తెలియదు, ఏమీ తెలియదు అతనికి. హౌ టు ఎర్న్ మనీ, హౌ టు ఎక్స్ప్లాయిట్ సొసైటీ, హౌ టు డెస్ట్రాయ్ సొసైటీ, ఇది తప్పితే అతనికి హౌ టు రివెంజ్, ఇవి తప్పితే ఇంకా ఆయనకి ఏం తెలియదు అనే దానికి నిదర్శనంగా డిఎస్సి ఎప్పుడో సంవత్సరం నాడు జరిగితే ఆ రోజు బ్రహ్మాండంగా పారదర్శకంగా జరిగినాయి అని చెప్పేసి మీడియా అంతా ప్రశంసిస్తే తర్వాత ఈయన గగ్గోలు పెట్టి సుప్రీంకోర్టు దాకా ఆ పిష్ను తీసుకుపోతే డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు ఆ పిష్ని డిస్మిస్ చేసింది. మా సమయాన్ని హరించొద్దు, ఇలాంటి పిచ్చి పిషన్లు తీసుకొచ్చి. ఎంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకంగా చేసింది డిఎస్సి నియామకాలు. ఎలాంటి అవినీతి జరగలేదు, ఎలాంటి లోపాలు ఉన్నట్టు మా దృష్టికి రాలేదు. సంవత్సరం రోజుల నాడు నిరుద్యోగులకు అన్యాయం జరుగుంటే ఆ నిరుద్యోగులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఉద్యమాలు చేసి ఉండేవి. పైగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి ఉండేవి. ఇవేమీ లేకుండా మీరు రాజకీయ ప్రేరేపిత పిషన్ ఇది, కాబట్టి మా సమయాన్ని వృధా చేయొద్దు అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రశంసిస్తూ కితాబు ఇచ్చింది ఉన్నత న్యాయస్థానం. మరి ఇంకా సిగ్గు రాలేదు వాళ్ళకి. డిఎస్సీలు అక్రమాలు జరిగాయి అని చెప్పేసి రోజు నిరసన దీక్షలు అనేసి అల్లరిపాలు చేయాలని. ఎందుకంటే ఇది ఇప్పుడు సిట్ 165 ఉద్యోగాలు సంబంధించిన నివేదిక కోర్టుకి సబ్మిట్ చేయబోయే విషయం తెలుసు కాబట్టి ముందుగానే అతను అడ్వాన్స్ అయిపోయి ఎప్పుడో సంవత్సరం నాటి ఆ డిఎస్సిని గురించి చెప్తే ఉన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసిన ఇంకా సిగ్గు లేకుండా నిరసన దీక్షలు అని చెప్పేసి, ర్యాలీలు అని చెప్పేసి, మళ్ళీ నకిలీ పోలీసులు డ్రామా కంపెనీలు, సినిమా కంపెనీల దగ్గర కాకి డ్రెస్సులు తీసుకుని వచ్చి వాళ్ళ కార్యకర్తలకే తొడిగి ఆ విధంగా నకిలీ పోలీసులను సృష్టించి అర్లర్లు చేయిస్తూ పోతే పోలీసు వైఫల్యం అని చెప్తూ, అదేవిధంగా పోలీసులు మా గుడారాలు పీకేశారు, పోతే మేము శాంతియుతంగా గాంధీ మార్గంలో సత్యాగ్రహం చేస్తూ ఉంటే, నిరసన దీక్షలు చేస్తుంటే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ
ఈ విధంగా లా అండ్ ఆర్డర్ని ఫెయిల్ చేస్తూ మరోపక్క ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తున్నటువంటి ఇలా నీచ చరిత్ర. పోతే ఈ యొక్క 165 ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళు 3 సార్లు పరీక్షా పేపర్లని కుడి చేత్తో ఎడమ చేత్తో రాపించి, అదేవిధంగా వైట్నర్స్తో దిద్దిచ్చి, అదేవిధంగా పని మనుషులతో దిద్దిచ్చి, ఈ విధంగా చేసినటువంటి నీచ చరిత్ర భారతదేశ చరిత్రలో ఇలాంటి క్రూర పాలకుడిని చూడలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న విషయాన్ని మీరు గమనించాలి. థ్యాంక్ యూ సార్.